నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ అండి. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇచ్చినప్పుడు, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అండాశయాల్లో మరీ ఎక్కువ అండాలు పెరిగిపోవడం, దీన్ని హైపర్ స్టిమ్యులేషన్ అంటారు. సో ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్. ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు బాడీలో ఎడిమా అంటే నీళ్లు ఎక్కువ కలెక్ట్ అయిపోవడము, ఈ ఎడిమా వల్ల ప్రాణభయం కూడా ఉంటుంది. సో ఐవీఎఫ్ లో ముఖ్యంగా ఇంజెక్షన్స్, మెడికేషన్స్ పీసీఓఎస్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు డోసేజ్ చూసుకుంటూ చేస్తారు. ఇది కాకుండా స్కాన్స్ కూడా చేసుకుంటారు. ఎక్కువ అండాలు వచ్చిన వాళ్ళల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఆ సైకిల్లో ఫ్రీజ్ చేసుకుని ఎంబ్రియోస్ నెక్స్ట్ సైకిల్లో ఇస్తారు. అంటే ఈ ఓహెచ్ఎస్ఎస్ మొత్తం తగ్గిపోయాక. మరీ సివియర్ ఉన్నప్పుడు క్యాప్గోలిన్ ఇవన్నీ కొన్ని మెడికేషన్స్ ఉంటే ఈ ఎఫెక్ట్ తగ్గించడానికి ఇస్తారు. కాకపోతే మీ డాక్టర్ ఎలా చెప్తారో ఖచ్చితంగా అలానే వినండి. ఓహెచ్ఎస్ఎస్ ప్రమాదకరమైంది, కానీ ఈ మధ్య ఈ డోసేజ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓహెచ్ఎస్ఎస్ అనే ప్రమాదం చాలా రేర్ గా జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.